శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు మద్దతు, భారీ ర్యాలీ ప్రదర్శనతో వచ్చి నామినేషన్. కరీంనగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు వరద. సెలూన్ షాపులో కటింగ్ చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసిన పొన్నం కాసేపు అక్కడ ప్రజలతో సరదాగా గడిపిన మంత్రి. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎయిర్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా సాగింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, నియోజకవర్గ ఇన్ఛార్జీలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి శాలువాతో సన్మానించి ఆహ్వానించారు. ఉదయం 10:30 కరీంనగర్ ఎస్ఆర్ కాలేజీ గ్రౌండ్ నుండి కలెక్టర్ వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ సమర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో 4 జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, జిల్లాల మంత్రులు దామోదర్ రాజ నరసింహ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రంథాలయ సంస్థల అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పట్టభద్రుల నియోజకవర్గంలోని 4 జిల్లాల్లో నుండి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. అంతకుముందు తెలంగాణ చౌక్ వద్ద మంత్రులు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలు తమ అభ్యర్థులను గెలిపిస్తాయని అన్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. రాబోయే కాలంలో నరేందర్ రెడ్డి గారు మరి మీ అందరికీ ఈరోజు ఇక్కడ ఉన్న యువతి యువకులకు, అదేవిధంగా పట్టభద్రులకు సంబంధించిన సమస్యలు మరి వారందరి గురించి ప్రభుత్వంతో చర్చించి, ప్రభుత్వంకు ఆలోచన ఉన్న ధర్మిల్లో వారికి సేవ చేయాలని ఈ ప్రాంతాలకు, ఈ జిల్లాలకు సంబంధించి అనేక మంది విద్యార్థులకు ఒక అండగా నిలబడి ఆల్ ఫోర్స్ కాలేజీలను ఏర్పాటు చేసుకొని స్వయాన నిలబడి ముందుకు నడిపిస్తా ఉన్న తరుణంలో మీ అందరి ఆశీర్వాదం కోరడానికి మేమందరం కూడా రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మిత్రులారా, మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ములకి మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ప్రభుత్వం వచ్చే 1 సంవత్సర కాలంలోనే కానీ విని ఎరిగిన రీతిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తలపెట్టినాం, ముందుకు సాగుతా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఏ ఆలోచనతోని ముందుకు నడిపించారో ఆ ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఈరోజు నరేందర్ రెడ్డి గారిని బలపరిచి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. మొన్న భారతీయ జనతా పార్టీ నామినేషన్ వేసే రోజు అడుగుతా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సలైట్లను ప్రోత్సహిస్తా ఉందని. ప్రజాస్వామిక పార్టీ ఎప్పుడు కూడా ప్రగతిశీల భావాలు కలిగితే అర్బన్ నక్సలైట్ల పేరు మీద ఒక ముద్రేసి వాళ్ళను అణిచివేయాలని చూసేటువంటి ఈ మతతత్వవాదులు అలా వాళ్ళ ఎజెండాతో ముందుకు వస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర నాయకుడు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం ఈ రోజు అనేకమైనటువంటి నిరుద్యోగ సమస్యల్ని పరిష్కారం చేస్తూ 55,000 ఉద్యోగాలు ఇచ్చి భవిష్యత్తు క్యాలెండర్ రిలీజ్ చేసి అనేక కార్యక్రమాలు చేసే సందర్భంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి కేటగిరేషన్, బీసీలకు సంబంధించిన కుల లెక్కలకు సంబంధించి అనేక అంశాలను ఈ రోజు చేపట్టే సందర్భంలో జరుగుతున్న ఈ ఎన్నిక మీ అందరి ఆశీర్వచనంతో, ముఖ్యంగా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సీ అందరూ కూడా ఈ రోజు మరి తప్పకుండా మన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని అపూర్వమైన మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. పట్టణంలోని సెలూన్ షాప్ లోకి వెళ్లి కటింగ్ చేయించుకుని సరదాగా గడిపారు. పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ కి వెళ్లి కాసేపు అక్కడ ప్రజలతో ముచ్చటించారు. అటువైపుగా వెళ్తున్న పాఠశాల బస్సులోని విద్యార్థులకు అభివాదం చేశారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
హ్యాపీ బర్త్డే చాలు దానే కానీ బర్త్డే అంటే పేరు పెట్టాడు బాగా చదువుకోవాలి పోతావా స్కూల్ పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని ట్రూఫిట్ జిమ్ ఆధ్వర్యంలో 3K రన్ అండ్ వాక్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. రామగుండం ఎన్టీపీసీ ఎక్స్ రోడ్డుపై యువకులు విద్యార్థులు పాల్గొని ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. అనంతరం గోదావరి కని పట్టణ చౌరస్తా వరకు 3K రన్ అండ్ వాక్ చేశారు. యువత విద్యార్థులు యాంటీ డ్రగ్స్ పై అవగాహన పెంచుకోవాలని, ఎలాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడవద్దని, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మనిషి పాడవడానికి రెండు కారణాలు. ఒకటి మనం తీసుకునే ఆహారం, రెండు మనం ఆలోచన విధానం, మానసిక ఒత్తిడి. ఈ రెండింటిని కూడా ఉపశమనం పొందాలంటే ఒకటే మందు మనకి నడక, రన్నింగ్. రెండు కూడా ఆ ఉద్దేశంతో సొసైటీలో మార్పు తీసుకురావాలని, అందరూ కూడా నడకని ప్రారంభించాలని, రన్నింగ్ చేయాలని, దీనితోటే మానసిక ఒత్తిడిని, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఒక మెయిన్ కాన్సెప్ట్తోని 3K రన్ని పెట్టుకున్నాం. ఈరోజు ముఖ్యంగా యాంటీ డ్రగ్స్. ఈరోజు 10th, ఇంటర్, డిగ్రీ పిల్లలందరూ మనం దేశానికి పునాది అని అనుకునేటువంటి యువత ఇవాళ డ్రగ్స్ తోటి పాడైతూ ఉన్నారు. కాబట్టి యాంటీ డ్రగ్స్ యూత్ అంతా కూడా ఫిట్నెస్ని మెయింటైన్ చేయాలి, డ్రగ్స్కి అలవాటు పడవద్దు, ఆరోగ్యంగా ఉండాలి, రేపటి దేశ భవిష్యత్తు యువత అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టినాము. దీనికి సహకరించిన అందరికీ, ముఖ్యంగా ట్రూఫిట్ జిమ్ షకీల్ అండ్ ముజామిల్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. 24 గంటలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉండి నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడం కోసమే ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వం అనేక మౌలిక వసతులు ఏర్పాటు చేస్తుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. పోతుగల్లో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోతుగల్లో 1,32,00,000తో నూతన ఆధునికతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు. నూతన భవనాన్ని పూర్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుండే ఇటు ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అలాగే ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా వైద్యం, మెరుగైన సేవలు అందించాలని సూచించారు. వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయడం కోసమే నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలతో పాటు అనేక మౌలిక వసతులు కల్పిస్తుందని వెల్లడించారు. కావున ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా ఉంటూ వారికి సేవలు అందించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు అయ్యే విధంగా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ బాకయ్య, వైద్యాధికారిని గీతాంజలి సిబ్బంది, అధికారులు కలరు. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా క్షేత్రస్థాయిలో పర్యటించారు. వసతి గృహం, ఎరువుల గోదాం, ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతి గృహాన్ని, వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాంను, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు. వసతి గృహంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, వారికి ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు, అన్ని మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా లేవా అనే విషయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు ఉంటే తెలపాలని కోరారు. ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి చక్కగా చదువుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. వసతి గృహంలోని స్టోర్ రూమ్, వంటగది, డార్మెంటరీలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు ఆడుకోవడానికి క్రికెట్ కిట్ సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. తదనంతరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోదాంను తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న ఎరువుల గురించి ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు ఎంత ఎరువులు విక్రయించారు, వాటి ధరలు ఎంత అనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను పరిశీలించారు. ఎరువుల లభ్యత గురించి రైతులు ఆందోళన చెందవద్దని, అందుబాటులో ఎరువులు ఉన్నాయని పేర్కొన్నారు. ఎరువుల లభ్యత, ధరలకు సంబంధించిన పట్టికను గోదాం బయట ఏర్పాటు చేయాలని ప్యాక్స్ కార్యదర్శిని ఆదేశించారు.
చివరగా గ్రామంలోని అంబేద్కర్ నగర్లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ దశలో ఉన్న తరగతి గదులు పూర్తి చేయడం లేదనే విషయాన్ని తోట ధర్మేందర్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా నిర్మాణం పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించాలని తహసీల్దార్ ఎంపీడీఓలను కలెక్టర్ ఆదేశించారు. సందర్శనలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత, పిఆర్ఈఈ సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ బీరయ్య, వార్డెన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. సమీకృత సంక్షేమ బాలుర గృహ సముదాయములో రాత్రి బస చేసిన అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ నగరంలోని ముకరంపురలో గల సమీకృత సంక్షేమ బాలుర గృహ సముదాయములో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయి ఆదివారం రాత్రి బస చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఫుడ్ మెనూ వంటశాలను పరిశీలించారు. విద్యార్థుల కోసం స్వయంగా వంట చేశారు. ఆలు కుర్మా, సేమియా పాయసం చేసి విద్యార్థులకు వడ్డించారు. వారితో కలిసి భోజనం చేశారు. విద్యా బోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ వసతి గృహాల అధికారులు నెలకు ఒకసారి హాస్టల్, రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించాలని సూచించారు. తనిఖీలు చేయడం వల్ల పిల్లలకు మనోధైర్యం పెరుగుతుందని, ఏ సౌకర్యాలు అవసరమో తెలుస్తుందని అన్నారు. నూతన మెనూ ప్రకారం భోజనం తయారు చేసేందుకు నాణ్యమైన వస్తువులను వినియోగించుకోవాలని సూచించారు. బాలుర గృహంలో కేర్ టేకర్లు భోజనం వండే సమయాలలో, విద్యార్థులు భోజనం చేసే సమయాలలో కిచెన్ షెడ్, డైనింగ్ హాల్లలో ఉండాలని సూచించారు. వంట వండే సిబ్బంది చూసి శుభ్రతతో ఉండాలని సూచించారు. డైనింగ్ హాల్, కిచెన్ షెడ్ పరిశుభ్రత పాటించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే విద్యార్థులు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని, సదుపాయాల కోసం సూచనలు చేయవచ్చని విద్యార్థులకు సూచించారు. అనంతరం బాలుర వసతి గృహంలో విద్యార్థులతో కలిసి హాస్టల్లోనే నిద్రించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ ఈడీ నాగార్జున, జిల్లా యూత్ కోఆర్డినేటర్ రాంబాబు పాల్గొన్నారు. గ్రామాల్లోని క్రీడాకారులను వెలికి తీసేందుకు ఆర్ఆర్ లాంటి క్రికెట్ టోర్నమెంట్లు ఉపయోగపడతాయని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ అన్నారు. జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఫైనల్ మ్యాచ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను అభినందించి బహుమతులను అందజేశారు. హోరాహోరీగా తలపడిన ఫైనల్ మ్యాచ్ లో విజేతగా కరీంనగర్ జట్టు, రన్నర్ గా హుజూరాబాద్ జట్లు నిలిచాయి. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ క్రీడలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, యువకులో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇలాంటి టోర్నమెంట్ మరెన్నో నిర్వహించాలని, దానికి నా వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. క్రికెట్ తో పాటు ఇతర క్రీడలకు మరింత ప్రోత్సాహం అందజేస్తామని తెలిపారు. టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుని ప్రణవ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఊర్ల నుంచి నైపుణ్యాన్ని, స్పోర్ట్స్మెన్షిప్ పెంచడానికే ఇట్లాంటి టోర్నమెంట్ ఒకటి పెడదామని చెప్పి ఒక ఆలోచనతో చేసినాం. రానున్న రోజుల్లో కూడా హుజూరాబాద్లో కూడా మంచి ఒక స్టేడియం కానీ క్రికెట్ సంబంధించిన గ్రూప్స్, ఉట్టి క్రికెట్ అని కాదు, వాలీబాల్ మెయిన్గా మనకి వాలీబాల్ ఇక్కడ బాగానే ఆడతారు. క్రికెట్ ఒకటి, ఇక ఫుట్బాల్ అనేది ఆడుతున్నారు కానీ అంత క్రికెట్ అంతా కాదు కాబట్టి, బట్ ఏది ఉన్నా ఎనీ స్పోర్ట్, అది ఇండోర్లో అయితే మన షటిల్, బ్యాడ్మింటన్ కానివ్వండి, ఖచ్చితంగా నా వంతు కాంగ్రెస్ పార్టీ యువతకు మెయిన్ స్పోర్ట్స్కి ఓపెన్గా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఎటువంటి సహకారం కావాలన్నా ఫీల్ ఫ్రీ, నా దగ్గరికి అప్రోచ్ కాండి. నా వంతు అయ్యేది ఖచ్చితంగా నేను చేస్తాను. మీ పర్ఫార్మెన్స్ స్టేట్ లెవెలా మీరు నేషనల్ లెవెల్కి పోవడానికి మీకు ఎలిజిబిలిటీ వచ్చి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా నా వంతు సహకారం, ప్రభుత్వం నుంచి సహకారం ఇచ్చే బాధ్యత నాది. సో యువత అందరికీ నేను చెప్తున్నా, అది ఒకటే నా నుంచి నేను ఇచ్చే మెసేజ్. ఇక మిగతా అంతా ఆటల్లో మీరు నాకంటే ఎక్కువ మీరే ఎక్స్పీరియన్స్ కాబట్టి అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ 2025 క్రికెట్ టోర్నమెంట్ నేటితో ముగిసింది. ఈ సందర్భంగా విజేతలకు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురమల శ్రీనివాస్, రాదండి సదయ్య చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కురుమల శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడా పోటీల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. ఎవరు గెలిచినా ఓడినా ఆధైర్యపడకుండా ముందుకు సాగాలన్నారు. క్రికెట్ పోటీలో కలర్ సత్తన్న టీం గెలుపొందారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సీతా మహాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి నడిమెట్ల గణేష్, కలర్ సత్తన్న, కోశాధికారి కనపర్తి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు లోకిని కుమార్, సదన్ యాదవ్, రుద్రోజు వాయు కుమార్, అనిత్ రాజ్,
సౌలరారి రాజారాం మోహన్ రెడ్డి, సిద్ధు కనకం, డాక్టర్ శివరాం తదితరులు పాల్గొన్నారు. మల్లేష్ వచ్చారా? ఓకే. శంకర్, ముగ్గురు సహకారంతో సక్సెస్ఫుల్ గా మెంబర్ మనకి ప్రతి రాయ్ కుమార్ కూడా మన వినీత. కరీంనగర్ లో ఆర్ఎస్పీ రాష్ట్ర కమిటీ సమావేశాలు సోమవారం జరిగింది. ఈ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు 15 మంది ఆర్ఎస్పీలో చేశారు. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ నాయకులు జానకిరామ్ మాట్లాడుతూ తాజా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏ పార్టీ ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కార్మికుల హక్కుల సాధన కోసం పోరాడతామని పేర్కొన్నారు. దేశంలో బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పనిలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యార్లగడ్డ సాయిబాబా, శివాజీ తదితరులు పాల్గొన్నారు. గత 15 రోజుల నుంచి ఈ సమావేశాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కమిటీ మెంబర్లు ఈ సమావేశానికి రావడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తు కార్యాచరణ. రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ గత 90 సంవత్సరాలుగా భారతదేశంలో ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల కోసమే ఆర్నిశలు ఉద్యమాలు చేస్తుంది. 1952 నుంచి పార్లమెంట్లో ఎంపీలు ప్రజల పక్షాన ఈ రోజు వరకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ నుంచి. ఈ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలు, ఈ కరీంనగర్, నిజామాబాద్ పట్టభద్రుల ఎలక్షన్స్లో ఎవరికి మద్దతు ఇద్దామనేది మా పార్టీ తరఫున ఈ రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్ణయించి ఆ మద్దతు రేపు జరగబోయే పత్రికా విలేకరుల సమావేశంలో కూడా తెలియజేస్తాం. ఈరోజు సమావేశం నిర్ణయాలను రేపు కూడా వివరించడం జరుగుతుంది. అందులో భాగంగా మా పార్టీ ప్రజా సంఘాలు, ముఖ్యంగా విద్యార్థి, యువజన, కార్మిక, మహిళా సంఘాలను కూడా ఈ సమావేశంలో పిలవడం జరిగింది. స్థానిక ఎల్ఐసి డివిజనల్ కార్యాలయం ప్రాంగణంలో సోమవారం జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ చేతుల మీదుగా మనోవికాస స్వచ్ఛంద సంస్థకు 24 లక్షల విలువైన బస్సును అందించారు. అనంతరం ఆధునీకరించిన ఎల్ఐసి డివిజనల్ కార్యాలయాన్ని జోనల్ మేనేజర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ మాట్లాడుతూ కరీంనగర్ జోనల్ ఎల్ఐసి ఆఫీసులో బస్సు డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. डिविजनल ऑफिस का मॉडर्नाइज्ड डिवीजन ऑफिस का आज इनाग्रेशन हो रहा है और आज ही के दिन हम लोग पैमनेक ये अपना जो संस्था है जहाँ पे मेंटली हैंडीकैप्ड बच्चों के लिए उनके पेरेंट्स के द्वारा संस्था चलाई जा रही है, जहाँ पे बच्चों के वेलफेयर के लिए, उनके डेवलपमेंट के लिए बहुत अच्छा कार्य कर रहे हैं। उनके लिए LIC की गोल्डन जुबली फाउंडेशन की तरफ से हम लोग ये स्कूल बस दे रहे हैं ताकि बच्चों को उनके घर से हम स्कूल ला सकें और उनको वापस छोड़ सकें। LIC गोल्डन जुबली फाउंडेशन जब LIC के 50 वर्ष पूरे हुए थे 2006 में, तब ये स्टार्ट किया गया था और इसके माध्यम से हम एजुकेशन के लिए, बच्चों के डेवलपमेंट के लिए, मेडिकल के क्षेत्र में और गरीबों के उत्थान के लिए बहुत सारे कार्य पूरे देश भर में कर रहे हैं। हमारे साउथ सेंट्रल जोन में जो कि आंध्र प्रदेश, तेलंगाना और कर्नाटका राज्यों में फैला हुआ है, इसी क्षेत्र में हम लोग कम से कम 160 से अधिक प्रोजेक्ट्स को फंडिंग कर चुके हैं अपने गोल्डन जुबली फाउंडेशन के माध्यम से। मैं आशा करता हूँ कि ये बस का बहुत अच्छा उपयोग होगा और बच्चों का उत्थान हम लोग
వారిని ఇంటి నుండి ఉదయం 9 గంటలకు తీసుకొని వచ్చి సాయంత్రం 4 గంటలకు స్కూల్ తీసుకొచ్చి మరి సాయంత్రం 4 గంటల స్కూల్ నుండి వారి ఇంటికి దింపడం జరుగుతుంది డైలీ. ఇది మాది డే స్కాలర్ స్కూలు. మాకు 2010లో ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు 25 సీట్స్ బస్సు ఇచ్చారు. అది లాస్ట్ ఇయర్ మాకు ఆ బస్సు స్క్రాప్ కింద పోయింది. మాకు ఆర్టీఐ వాళ్ళు పర్మిషన్ లేదు. మేము వచ్చి డివిజనల్ మేనేజర్ గారిని గెలిచాము ఇక్కడ. సారు ఇమీడియట్గా మా కోరికను మన్నించి మా స్కూల్ విజిట్ చేశారు. విజిట్ చేసేసి ఇమీడియట్గా వాళ్ళు మంచిగా రిపోర్ట్ రాశారు. ఏది మాకు కంపల్సరీ ఈ స్కూల్కు బస్ అవసరం ఉన్నది కాబట్టేసి మేము తప్పకుండా మీకు బస్ ఇస్తామని చెప్పారు సారు. తర్వాత ఇక్కడ నుండి ఫైలు జోనల్ ఆఫీస్ పంపించారు. అక్కడ కూడా వాళ్ళు కూడా ఫోన్ చేసి మాకు మంచిగా అడిగారు, అన్ని విధాల అన్ని రిపోర్ట్స్ అడిగారు, అన్ని సబ్మిట్ చేశాము. నెక్స్ట్ బాంబే ఫైల్ వెళ్ళేది. బాంబే నుంచి కూడా వారు మాకు సంబంధించిన ఐటీ రిటర్న్స్ గిట్ట అన్నీ అడిగారు. అన్నీ మేము సమకూర్చాము. వారు మాత్రం మాకు ఎల్ఐసి వారు వచ్చేసి ఒక 4 నెలలనే మాకు ఇంతమంది బస్సు ఇచ్చారు. 24 లక్షల రూపాయల బస్సు ఇచ్చారు. కరీంనగర్లోని బోయవాడలో సోమవారం మల్లన్న పట్నాలు కళ్యాణం నిర్వహించారు. నాగులవారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 50 జంటలకు కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 150 ఏండ్ల నుండి వస్తున్న తరతరాల వైభవం ఇది. మల్లన్న కళ్యాణం మాకు ఒక పండుగ వాతావరణం లాంటిదని అన్నారు. గంగమ్మ గౌరమ్మ పార్వతీ శోభారము కళ్యాణమే గౌరవయ్య లక్ష్మీదేవుతాడే మల్లాడుతాడు బండాడు బసంతం ఆడుతాడా ఆనందం ఆనందమాయనే కేతమ్మల నుండి మన నాగుల ఇంటి లోపలికి వచ్చి ఇంటి లోపల ఆహా ఏమి సంబరం, ఏం సంతోషం, కమనీయం రమణీయం ఆ మల్లన్న కళ్యాణము. ఈ మల్లన్న కళ్యాణం అంటే ఇల్లు 5 సంవత్సరాలకు ఒక్కసారి ఆ కళ్యాణం చేస్తారు. ఇది 7 తరాల నుండి వీళ్ళ ఇంటి లోపల మల్లన్న కళ్యాణం ఇంటి దైవం అయిపోయిండు. గంగమ్మ గౌరమ్మ శివుడు మల్లన్న ఇంటి దైవం అయిండు. ఇంటి దైవం అయిండు కాబట్టి 5 ఏళ్ళకు ఒకసారి పట్నాలు వేస్తారు. నిన్న వీళ్ళు ఒక్క మాంకాళి కుటుంబ సభ్యులే, ఒక్క మాంకాళికి 6 కొడుకులు. ఆ కొడుకులతోటి ఇంత వైభవంగా చూడండి. ఇక్కడ పట్టుదలచలేదు. భగవంతుడిని నేనెప్పుడు చూస్తున్నానని ఎంతో ఎదురు చూస్తుర్రు. ఆ మల్లన్న కూడా వీళ్ళ ఇంటి లోపల నేను అభయమిస్తా రండి నా కళ్యాణం చేయండి అని ఆ పట్నం మీద కూకుండి ఆ స్వామి కూడా అభయం ఇస్తున్నాడు. ఇది ఇప్పటి తరం కాదు, మా తాతల నుంచి వేసిర్రు, వాళ్ళ తాతల నుండి వేసిండ్రు. ఇప్పుడున్నది ఇక్కడున్నటువంటి ప్రదేశము దాదాపు మా తాత ముత్తాతల నుంచి, మాంకాళి తాత నుంచి, తర్వాత 6 తాతల నుంచి, మా నాన్నల నుంచి, మేము మీ పిల్లల నుంచి, మా పిల్లలు 7 తరాలుగా ఇది ఒక ఈ వైభవం జరుగుతూ ఉన్నది. మల్లికార్జున స్వామి కొమ్మిడిపల్లి మల్లికార్జున స్వామి అంటే మా ఇలవేల్పు వాళ్ళందరికీ సంబంధించినంత వరకు అందరూ కూడా ఇక్కడ దాదాపు ఇవాళ 300 మంది మొత్తం పిల్ల జిల్లా అందరు కలిసి వచ్చేస్తే మళ్ళీ నాగవల్లి పట్నాడు దాదాపు 600 పైచీలకు ఆడబిడ్డలు అత్తమామలు వాళ్ళందరూ కూడా వచ్చేసి మాకు బట్టలు పెడతారు. ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా మేమందరం కూడా మాకు సంబంధించిన ఒక పండుగలాగా వాతావరణంలో ప్రతి ఇల్లు కూడా ఇవాళ నాగుల ఇల్లు కూడా ఇవాళ అందరూ కూడా ఒక కుటుంబ పండుగ వాతావరణంలో ఉంది. వాళ్ళందరూ బంతి పూలు ఉన్న తర్వాత మామిడాకులు కట్టుకొని కొత్త బట్టలు వేసుకొని అందరూ కూడా దాదాపు ఇది మాకు వాస్తవానికి అయితే ఇది 5 సంవత్సరాల ఒక పూజారి గారు చెప్పిన 5 సంవత్సరాలు జరగాలి. మా పట్నాలు ఒక 100 సంవత్సరాల ముందు నుంచి మేము వేసుకుంటున్నాం కాబట్టి ఇదే ప్లేస్ లోపల ఇక్కడనే ఆ 100 సంవత్సరాల నుంచి వేస్తున్నాము. కాబట్టి మాకు మా దేవుడు అంటే చాలా మహత్యం ఉన్నది దేవుని దగ్గర. అందుకని ఎప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి మేము పూజ చేసుకుంటూ అందరినీ మా పిల్ల జల్లెలను అందరినీ కాపాడమని దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాం. 6.5 దశాబ్దాలుగా లక్షలాది మంది ఉన్నతికి బాటలు వేసిన చదువులమ్మ నిలయం అది. ఎంతో మంది విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా, రాజకీయ నాయకులుగా, కవులుగా, కళాకారులుగా, గొప్ప గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన ఘనత ఆ కాలేజీది. ఆ కాలేజీలో చదువుకోవాలన్నది ప్రతి విద్యార్థి కళ. సాధారణ విద్యార్థిగా చేరితే చాలు, విద్యార్థి నాయకులుగా సమాజాన్ని జాగృతం చేసే కవులుగా, దేశానికి రక్షణగా నిలిచే సైనికులుగా, సమాజానికి సేవే చేసే క్రమశిక్షణ గల ఆదర్శవంతులుగా తీర్చిదిద్దబడి బయటకు వస్తారు. అదే కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్. అన్ని రంగాల్లో తన విద్యార్థులను ఉన్నత స్థానాల్లో నిలిపిన ఘనత ఈ కాలేజీది. ఇప్పుడు స్వయం ప్రతిపత్తి హోదాతో మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కోర్సులను అమలు చేస్తూ విద్యార్థులకు ఉపాధి మార్గాన్ని చూపిస్తూ సమాజానికి విద్యా కుసుమాలను అందిస్తున్న ఎస్ఆర్ఆర్ కాలేజీపై స్పెషల్ రిపోర్ట్. కరీంనగర్ నడిబొడ్డున పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, సువిశాలమైన 26 ఎకరాల విస్తీర్ణంలో టీవీగా నిలబడిన ఈ భవనమే
ఎస్ఆర్ఆర్ కాలేజ్. డిగ్రీ, పీజీ చదువుకున్న ప్రతి వ్యక్తికి ఈ కాలేజీ తెలుసంటే అతిశయోక్తి కాదు. ఇందులో చదువుకోవాలన్నది ప్రతి విద్యార్థి కల. ఇక్కడ తొలుత సాధారణ విద్యార్థులే ప్రవేశాలు పొందుతారు. చేరాక విద్యతో పాటు వికాసం, క్రీడలు, కళలు, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి శిక్షణలో రాటుదేలి అన్ని విధాలుగా తీర్చిదిద్దబడి గొప్ప వ్యక్తులుగా బయటకొస్తారు. ఈ ఎస్ఆర్ఆర్ కాలేజీ ఒక్క కరీంనగర్ జిల్లాకే కాకుండా ఉత్తర తెలంగాణలోని 10 జిల్లాలకు వరంగా నిలుస్తుంది. కవులు, కళాకారులు, నాయకులు, పోలీసులు, అధికారులు, ఉద్యోగులను సమాజానికి అందించిన ఈ కాలేజీ నాటి వైభవానికి, నేటి ఆధునికతకు వారధిగా నిలుస్తుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం పేరిట 1956లో ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ కాలేజీని ప్రారంభించారు. ఆ తర్వాత 1959లో అప్పటి సర్కార్ ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న కాలేజీని మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావును గవర్నింగ్ సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వ కాలేజీగా మార్చింది. ఈ కాలేజీకి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ 1951, 1991 వరకు 4 దశాబ్దాల పాటు ప్రిన్సిపల్గా పనిచేశారు. 2018 నుంచి నేటి వరకు ప్రొఫెసర్ రామకృష్ణ కాలేజీ ప్రిన్సిపల్గా కొనసాగుతున్నారు. ఇండోర్ స్టేడియం, మియావాకు జంగల్, చెక్ డ్యామ్, సువిశాల క్రీడా మైదానం ఈ కళాశాలకు ఉన్న ప్రత్యేకతలు. దేశంలోనే ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రీన్ క్యాంపస్గా పేరునుగాంచి గ్రీన్ బిల్డింగ్ అవార్డును పొందింది. ఇప్పటి వరకు 64 మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో యూనివర్సిటీ స్థాయిలో బంగారు పతకాలను సాధించగా, జిజ్ఞాస ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర స్థాయి విద్యార్థి పరిశోధన ప్రాజెక్టులో 7 ప్రాజెక్టులకు ఎంపికయ్యారు. అయితే వివిధ సందర్భాల్లో 10 సార్లు రాష్ట్ర స్థాయి బహుమతులను గెలుచుకుంది. కరీంనగర్ నడిబొడ్డున మినీ యూనివర్సిటీగా పిలువబడే ఎస్ఆర్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ మరియు పీజీ కాలేజీ 26 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో విస్తరించి ఉంది. 45 డిగ్రీ కోర్సుల్లో 1620 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 108 తరగతి గదులతో పాటు బోటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ ఇలా 10 లేటెస్ట్ ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయి. కాలేజీలో జిమ్, లైబ్రరీలో ఆన్లైన్ ఎన్లిస్ట్ వెబ్సైట్ ద్వారా 6000 వరకు వివిధ విభాగాలకు సంబంధించిన 33 లక్షల ఈ బుక్స్, సుమారు 60,000 వరకు పుస్తకాలు అందుబాటులో ఉండగా 15 జర్నల్స్, 25 మ్యాగజైన్స్, వివిధ రకాల వార్తాపత్రికలు కాలేజీకి వస్తుంటాయి. ఈ కాలేజీలోని వివిధ విభాగాల్లో 67 మంది అధ్యాపకులు, 42 మంది గెస్ట్ లెక్చరర్లు, 25 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. అంతేకాకుండా కాలేజీలో పెద్ద మినీ ఆడిటోరియంలు అందుబాటులో ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు మద్దతు, భారీ ర్యాలీ ప్రదర్శనతో వచ్చి నామినేషన్. కరీంనగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు వరద.
సెలూన్ షాపులో కటింగ్ చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసిన పొన్నం కాసేపు అక్కడ ప్రజలతో సరదాగా గడిపిన మంత్రి. ఇవి నాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.